విద్యా టీచర్స్ యాక్ట్ రావాలి అని నిన్న మేము ట్రస్మా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు చేయడం జరిగింది. ఇప్పుడు లాయర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది, డాక్టర్లకు వచ్చింది. ఈరోజు ఒక విద్యా బుద్ధులు నేర్పి ఈ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. టీచర్లకు ఒక యాక్ట్ కావాలి. ఆ యాక్ట్ కోసం మేము ట్రస్మా తరఫున మా టీచర్లకు ఈ యొక్క టీచర్స్ యాక్ట్ అనేది కంపల్సరీ రావాలి, వస్తేనే మన టీచర్లకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు మేము ట్రస్మా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్ధమైనాం. ఈరోజు రాజకీయ నాయకుల పిల్లలు లేకపోతే రకరకాల డబ్బులు ఉన్నటువంటి పిల్లలు మొన్న మర్డర్ చేయడానికి వాడు యూట్యూబ్లో దాదాపు 1 నెల రోజుల నుంచి సర్చ్ చేసారు. ఏ విధంగా మర్డర్ చేయాలి, ఏ విధంగా మనం దోపిడీ చేయాలి, ఏ విధంగా అయితే మనం ఆ ఇళ్ళకి వెళ్ళి స్కెచ్ చేయాలంటే ఆ స్కెచ్ చేసి ఆ విధంగా మర్డర్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి పేరెంట్స్కి మనం చెప్పాల్సింది ఒకటే, మీ పిల్లలు నేను చాలా సార్లు మా స్కూల్లో చెప్తున్నా, మీ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. మీరు పండుకున్న తర్వాత కూడా మీ పిల్లలు ఫోన్లు చూస్తున్నారని కూడా నేను మెసేజ్లు పెట్టడం జరిగింది. కానీ చాలా మంది పేరెంట్స్ నేను ఒకరిద్దరు చెప్తే నా మీదే ఉంటారు, రివర్స్ అయ్యారు. లేదు సార్ మా పిల్లలు బుద్ధిమంతులు, మీరు చెప్తున్నటువంటి పిల్లలు కారు అని చెప్పారు. కానీ ఈ రోజు 15 ఏళ్ళ పిల్లలు మర్డర్ చేసే స్థాయికి ఎదిగిందంటే ఒకసారి మనం అందరం కూడా ఒక పేరెంట్స్ గా, ఒక తల్లిదండ్రులుగా మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దయచేసి రూపారెడ్డి గారికి జరిగినటువంటి అన్యాయం ఏ ఒక్క టీచర్ కు మళ్ళీ జరగకూడదు, ఇదే చివరిది కావాలని చెప్పేసి ఈరోజు ట్రస్మా ప్రగాఢంగా మేము విశ్వసిస్తున్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైతే ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి ఈ యొక్క మేము టీచర్స్ యాక్ట్ కావాలి అని చెప్పేసి గట్టిగా కొట్టడానికి సిద్ధమైనాం. ఈ కొట్టాటలో కేసులైనా జైలైనా వెనకాడడం అని చెప్పేసి ఒక సమావేశానికి ఇక్కడ హాజరయ్యాము. సో ఇది చాలా బాధాకరం అందరికీ, ప్రైవేట్ టీచర్స్కి, అందరికీ, ప్రిన్సిపల్స్కి. సో మనము పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జరగడానికి పేరెంట్స్ సపోర్ట్ చాలా ముఖ్యమైనది. సో పేరెంట్స్ సపోర్ట్ వల్లనే పిల్లలు ఇలా తయారవుతున్నారు. టీచర్ మందలించడం తప్ప మన సొసైటీ ఎక్కడ వెళ్తుంది? ముందు భవిష్యత్తు ఉంటుందా మనకు? సో మన సొసైటీ టీచర్సే లేకపోతే అసలు సొసైటీ లేదు. సో టీచర్స్కి ఫస్ట్ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. టీచర్స్ మందలించడము, ఎందుకు మందలించారో ఫస్ట్ పేరెంట్స్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం అంతా స్కూల్లో చూస్తున్నాము, ఒక బాబుని తిట్టినా కొట్టినా ఫస్ట్ పేరెంట్స్ బాబు ఏం తప్పు చేశాడో అడగట్లేదు, డైరెక్ట్ స్కూల్కి వచ్చి టీచర్ నిలదీస్తున్నారు. సో బాబు తప్ప రైటా అని ఆలోచించట్లేదు. సో టీచర్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. సో టీచర్ని తక్కువ చేసి పిల్లల ఎదురుగానే మాట్లాడడం వలన టీచర్కి అసలు వాల్యూ లేకుండా అయిపోయింది. ఏ స్టూడెంట్ టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. సో పేరెంట్స్ సపోర్ట్ వల్లనే ఇక్కడ పిల్లలు చెడిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఏ చెడు అలవాటులు నేర్చుకుంటున్నారు, ఇవన్నీ గమనించే బాధ్యత ఫస్ట్ పేరెంట్స్దే. టీచర్ ఉన్నంత వరకు వాళ్ళకు విద్య బోధించడము, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, అయినంత వరకు మోరల్ వాల్యూస్ కూడా చెప్తూ ఉంటారు. కానీ ఫస్ట్ మొదటి బాధ్యత పేరెంట్స్దే.